ఉందండి. సునీల్ గారికి వన్ సైడ్ అవుతుందండి. ఓకే. సునీల్ గారు 3 సార్లు ఓడిపోయారు. మరి ఈసారైనా గెలుస్తారా ఇక్కడ? కంపల్సరీ గెలుస్తారండి. ఓకే. అని ప్రతిసారి కూడా గెలిచేదే. ఓకే. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనకి విజయం దక్కలేదు. ఓకే. ఈసారి అయితే కంపల్సరీ ఆయనే విన్. ఓకే. జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయండి. బాగున్నాయి. ఇప్పుడు సునీల్ గారు 400 గ్రామాల్లో అభివృద్ధి చేస్తా అని చెప్పి ఒక గ్రామానికి ₹1,00,00,000 అని చెప్పి చెప్తున్నారు. అవునండి. అది నిజంగానే సస్తా ఉందా? ఉందండి. ఎందుకు లేదండి. ఆయన ఓకే. బ్రహ్మాండంగా చేస్తారు. ఓకే. ఆపోజిట్లో ఏమో ఉదయ్ గారు ఉన్నారు, ఇటు సైడ్ ఏమో సునీల్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికి తగ్గపోరు ఎలా ఉండబోతుంది పోటీ? పెద్దగా ఉండదండి. ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ అన్న ఆయన టీ టైం వల్ల తెలుసు తప్ప జనాలకైతే ఎవరికి తెలియదు. ఓకే. ఇప్పుడు ఆయన కూడా ఏమన్నా కొంచెం ఓట్లు పడతాయి అంటే పవన్ కళ్యాణ్ వల్ల పడతాయి తప్ప వేరే వల్ల అయితే ఆయన వల్ల అయితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళే ఓట్లేసి పరిస్థితి లేదు ఆయన. ఓకే. ఎందుకంటే టీ టైం అనే సంస్థ స్థాపించాడు. స్థాపించిన తర్వాత ఒక పెట్టుబడిగా జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇచ్చాడు తప్ప ఎవరికి కూడా ఏమి సాయం చేసినట్టు ఏం కాదు. అదేమి ఓకే. ఖాళీగా ఉంటున్నారు. మేము పెట్టుబడి చేసుకోవాలి, ఏదో ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళకి కాకేసి ఇగో నేను ఇలా పెడుతున్నాను, ఈ కంపెనీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తన ద్వారా డబ్బులు కట్టించుకుని ఫ్రాంచైజ్ ఇచ్చాడు తప్ప ఎవరికి కూడా ఉత్తనే ఇవ్వలేదు. సహాయం అన్నది కూడా ఏమీ చేయలేదు నాకు తెలుసు. అలాగే టీ టైం పెట్టుకున్న వాళ్ళు చాలామంది కూడా ఈ రోజున రోడ్డును పడిపోయిన దృశ్యాలు అయితే కూడా చాలా చోట్ల చూస్తాం. చాలా చోట్ల చూడండి కూడా అందరూ. టీ టైం చాలా మూసేసి కూడా ఉన్నాయి. ఇప్పుడు సునీల్ గారిని 3 సార్లు ఓడించారు. ఆ సానుభూతి ఏమన్నతో ఈసారైనా వేస్తారా ప్రజలు ఓటు? సానుభూతి ఉన్నదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సునీల్ గారు అనే వ్యక్తి కాదు, ఆయన ఒక వృక్షం లాంటి ఆయన. ఆయన కింద ఉన్న వాళ్ళందరికీ కూడా నీడవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ఆయన ఎవరిని కూడా దూరంగా తోసేయడానికి అయితే చూడట్లేదు. ఈయన వల్ల ఇక్కడ ఉండే ప్రజలకి 7 నియోజకవర్గాల్లో కూడా రేపు పొద్దున్న ఈయన చేసే సంక్షేమాల్లో అందరికీ మంచి మంచి స్కిల్ డెవలప్మెంట్ అని కానీ ఇవన్నీ ఈయన కూడా చేయడానికి ముందుకు వచ్చి చేస్తానని చెప్పేసి అని ఈయనైతే ఈసారి 400 కోట్లు అన్నారు కదా ఇందాక. 400 కోట్లు 400 గ్రామాలకి ఇవ్వడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి తర్వాత ఇప్పటికే ఆల్రెడీ ఈయనైతే మాత్రం లాస్ట్ టైం జేఎన్టీలో ఉద్యోగ మేళ పెట్టి జాబ్ మేళ పెట్టి కాకినాడలో మూత పడుతుంది అనిపించుకుని ఎన్ఎఫ్సిఎల్ అండి, ఎన్ఎఫ్సిఎల్ని తీసుకున్నారు. ఇప్పుడు అది కూడా రన్ చేస్తున్నారు. ఇప్పుడు సునీల్ గారు బయటకు వచ్చి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాడు, ఎలా ఉంది ఏందనేది? ఎందుకు తెలుసుకొని బ్రహ్మాండంగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన బయటకు వచ్చి కలాలి అనుకున్న వాళ్ళే తప్ప మాకొద్దు ఈయన ఇలా వస్తుంటే మనం ఎందుకు మాట్లాడాలి అన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. ఆయన కనుక ఇలా రోడ్డు మీదకి వస్తున్నాడు అంటే మేము సరదాగా ఆయనతో మాట్లాడాలి, మా బాధ కూడా చెప్పుకుంటే ఆయనకు తెలుస్తుంది అనుకునే వాళ్ళే తప్ప ఎవరు కూడా నాకొద్దు ఈ మనిషి అనుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ ఇప్పుడు మీ 5 ఏళ్లలో కాకినాడ అభివృద్ధి చెందిందా? జగన్ వచ్చిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ అమ్మఒడి అవ్వచ్చు, తర్వాత కాపు నేస్తం అని అవని మొత్తం మీద ఉన్నాయన్నీ కూడా ఆల్మోస్ట్ జనాలకు ఉపయోగపడేవే తప్ప ఉపయోగపడడం అయితే ఏం పెట్టలేదు. తర్వాత జగన్ కూడా ఇది ఏం డెవలప్మెంట్ చేశారని జనాలు అందరూ అనుకుంటున్నారు. అభివృద్ధి చేయడానికి ఆయనకంటూ టైం ఎక్కడొచ్చింది? 2.5 సంవత్సరాలు కరోనా పోయింది. ఈ కరోనా ఉన్న 2.5 సంవత్సరాల్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ఎదరికెళ్ళి చేయలేని పరిస్థితే. అటువంటి దాన్ని కూడా విజయం సాధించి కరోనా టైంలో కూడా మనకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది జనాలు ఉన్నా కూడా పెరగకుండా చేసి దాన్ని కంట్రోల్ చేసి వాలంటరీ వ్యవస్థతోటి మొత్తం అంతా కూడా అబ్జర్వేషన్ చేసింది అయితే జగన్ గారి వల్లే కరోనా కూడా పెరగకపోవడం కారణం. ఇప్పుడు పిఠాపురం పరిస్థితి ఏంటి సార్? ఇటు సైడ్ ఏమో గీత గారు, అటు సైడ్ ఏమో పవన్ కళ్యాణ్ గారిది 2 వైపులా ఉంటుంది కాబట్టి నెగ్గలేని పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా తీసుకొచ్చి ఈ రోజున అక్కడ క్యాంపెయినింగ్ చేయించుకుంటున్నారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇంకా చిరంజీవి గారు వచ్చేస్తారు, ఇలా వచ్చేస్తారు. వంగగీత గారేమో మొత్తం అప్లికేషనే రిజైన్ తీసుకుంటారు, వెనక తీసేసుకుంటారు ఆవిడ అభ్యర్థిత్వం కూడా అని చెప్పేసి అని ఫేక్ పబ్లిసిటీ అయితే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా ఎంత మెజార్టీతో గెలిపించుకుంటారు సునీల్ గారు? రూరల్గా బాగానే వస్తున్నారు. దగ్గర ఒక 30,000 40,000 దగ్గర వస్తుందండి.